హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో హైటెన్షన్ నెలకొంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించారు. తమను మొదటి ఫ్లోర్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో హైటెన్షన్ నెలకొంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. దీపిక, ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు, జాగృతి చెందినటువంటి నాయకులందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి పర్మిషన్ లేదు అని చెప్పేసి పోలీసులు అనడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత తోపులాట కూడా జరిగింది. లోపలికి అనుమతి ఎందుకు లేదో చెప్పాలని ప్రధానంగా కవిత డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తూ అక్కడే కూర్చొని బైఠాయించారు. జై భీమ్ అంటూ నినదిస్తూ ఆమె లోపలికి ఖచ్చితంగా అనుమతించాలని చెప్పేసి కూడా ఆమె అక్కడ కూర్చొని బైఠాయించి నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. జోక్యం చేసుకొని మొదటి ఫ్లోర్ వరకు కూడా ఎమ్మెల్సీ కవితకి అనుమతిచ్చారు. అనుమతిచ్చిన తర్వాత ఆమె మొదటి ఫ్లోర్ కి వెళ్లారు. వెళ్ళిన తర్వాత బాబు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలేశారు. పూలమాలేసి నివాళులర్పించారు. సో గతంలో కూడా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆ సమయంలో కూడా అక్కడ కొంత పరిస్థితులు ఎదుర్కొన్నాయి. అయితే మొదటి నుంచి కూడా అది కేసీఆర్ కట్టిన ఆనవాళ్లు. కేసీఆర్ కట్టడంతోనే అక్కడ ఎటువంటి అంబేద్కర్ జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున అధికారికంగా కార్యక్రమాలు చేపట్టడం లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు కూడా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడుబడిన 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తే అది కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళు కాబట్టి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వివక్షత చూపిస్తుందని చెప్పేసి కూడా కవిత చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదు. అది ప్రభుత్వ ఒత్తిడితోనే, అంటే ప్రభుత్వానికి చెందినటువంటి ఆ నాయకులు చెప్పడంతోనే పోలీసుల వైఖరి కూడా ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. కాబట్టి సో ఇలాంటి వైఖరి కరెక్ట్ కాదు. ఎందుకంటే దళిత సమాజాన్ని అవమానించే విధంగా తీరు ఉన్నది, ప్రభుత్వం తీరు ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చారు దళితులకు సంబంధించి. సో వాటిని విస్మరించింది. సో ఇప్పుడు కేసీఆర్ కట్టినటువంటి 125 అడుగుల విగ్రహానికి సంబంధించి గతంలో వర్ధంతి సందర్భంగా కూడా కనీసం ఒక పూలదండ కూడా వేయలేదు. ఈ రోజు జయంతి సందర్భంగా మేము పూలమాలేసి నివాళులు అర్పిస్తుంటే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం సరికాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. సో ఏదైనా సరే అక్కడ దాదాపుగా 10-15 నిమిషాల పాటు కూడా కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ బైఠాయించారు. వీళ్ళు గట్టిగా నినాదాలు చేస్తూ కూర్చున్నారు. సో ఆ సమయంలో పోలీసులు కూడా జోక్యం చేసుకుని వెంటనే కవితని మొదటి ఫ్లోర్ వరకు కూడా తీసుకెళ్లారు. అయితే ఆ తీసుకెళ్తున్న సమయంలో కొందరిని మాత్రమే లోపలికి అనుమతించారు పోలీసులు. పెద్ద ఎత్తున కవితతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గరికి వెళ్లారు. సో ఆ సమయంలో కొందరిని మాత్రమే పైకి అనుమతించడంతో కవిత పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సో అక్కడి నుంచి కిందికి వచ్చారు. మరి కాసేపట్లో కవిత కూడా మీడియాతో మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. టీటీడీ ఎస్వి అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా భారీ విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయలు అందజేశారు. మధ్యాహ్నం అన్నదానానికి అయ్యే ఖర్చుని అన్నా లెజ్నోవా విరాళంగా టీటీడీకి అందజేశారు. అదేవిధంగా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులతో కలిసి అన్నా లెజ్నోవా అన్నదానం స్వీకరించారు. ఇప్పటికే మార్క్ శంకర్ కు అపాయం తప్పడంతో శ్రీవారి సన్నిధిలో ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా భారీ విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయలు అందజేశారు. మధ్యాహ్నం అన్నదానానికి అయ్యే ఖర్చుని అన్నా లెజినోవా విరాళంగా టీటీడీకి అందజేశారు. అదేవిధంగా తరికొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులతో కలిసి అన్నా లెజినోవా అన్నదానం స్వీకరించారు. ఇప్పటికే మార్క్ శంకర్ కు అపాయం తప్పడంతో శ్రీవారి సన్నిధిలో ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్లతో కలిసి బండి సంజయ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ విధించారని, రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హత్య చేసిందని ఫైర్ అయ్యారు. ఆనాడు ప్రజలు ఎదురు తిరిగి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పారన్నారు. బీజేపీని రేవంత్ రెడ్డి బ్రిటిష్ వాళ్లతో పోల్చుతున్నారని, ఇక్కడ మాత్రం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. సమాజంలోని అసమానతలు రూపుమాపి అందరికీ సమన్యాయం కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు కిషన్ రెడ్డి. అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గోరి కట్టిన విషయం, జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలు స్పందించిన విషయాన్ని మనం చేస్తాం. భారత రాజ్యాంగం అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని తమ పార్టీకి అనుకూలంగా, నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా, కాంగ్రెస్ నాయకత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉండాలనేటువంటి కుట్రతో అనేక కుతంత్రాలు చేసినప్పటికీ మరి రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అని సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ దేశ ప్రజల యొక్క గొప్పతనం అని మనం చేస్తున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి దేశమంతా తిరిగి భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తున్నాడు, బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తున్నాడు భారతీయ జనతా పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పుతుందో అది చెయ్యదు. ఇందుకు ఇటీవలనే మన దగ్గర గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్క గ్యారంటీ అమలు చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ తీరు ఎట్లుందంటే చంపినోడే సంతాన సభ పెట్టినట్లుగా ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించేదే కాంగ్రెస్ అని, ఆయనపై కుట్ర చేసి 2 సార్లు ఓడించిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. భారతరత్న ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఆయనను ఓడించిన వ్యక్తికి పద్మభూషణ్ ప్రదానం చేసిందే కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. తక్షణమే బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో కాకుండా ఈరోజు 120 దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి గొప్ప సందర్భం ఈరోజు. నిన్ననే దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన శుద్ధి చేయడం, దీపార్చన చేయడం కూడా కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క విజ్ఞాన శుద్ధి చేయడం అంటే అంబేద్కర్ గారి యొక్క చరిత్రను తరతరాలు గుర్తించే విధంగా చేయడం మాత్రమే ఈ కార్యక్రమం. గతంలో కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను తిరుమల చేసే ప్రయత్నం చేసింది. కానీ అంబేద్కర్ గారి చరిత్రను స్ఫూర్తిదాయకంగా తరతరాలు గుర్తుంచుకోవాలనే ఆలోచనతోని పంచ తీర్థాల పేరుతోని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పడిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఇవాళ సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టినంటే అది భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒత్తిడితో పెట్టిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారత్ అంతా ఇప్పించేది భారతీయ జనతా పార్టీ.
ఇవాళ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుందంటే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టడం తీరున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి. కేవలం భారతదేశంలో కాకుండా ఈరోజు 1927లో ఆ రోజుట్లోనే మహాద్యుద్యమం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు నాకు మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు. ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు, సమానత్వం ఈ మూటి పైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు. ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు. ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్ లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్ గా ఉండి, చైర్మన్ గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్లిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలున్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు కార్పెంటర్గా పనిచేస్తారు, అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు.
అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాళ్ళ చూస్తే చాలా, ఆ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఆ ఇంట్లోనే దగ్గర 4 చిన్నపిల్లలు, 6 మంది పెద్దవాళ్ళు, మొత్తం 10 మంది ఉండే పరిస్థితి వస్తా ఉంది. నేను అందుకే వారికి ఒక దారి చూపించడానికి నేనేదో ఇక్కడుండి మాట్లాడితే అర్థం కాదు. క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా చూస్తే వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో పుట్టిన ఆలోచనే ఈరోజు P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం, టీ బంకుకు పోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాళ్ళు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి, ఆ గ్లాసులోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు, ఒక 2000 పేజీల రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజటి నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి, చర్యలు తీసుకుని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీటింగులు పెట్టాం, గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు. దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను. అలాంటివి చేసిన తర్వాత ఈరోజు నాకు ఎక్కడ కంప్లైంటే రావడం లేదు. ఈరోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్. ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి. మనుషులందరూ సమానమే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు, రత్నలత, ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడ ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే అందరి పిల్లలతో సమానంగా ముందుకు పోయింది. ఇంకో పక్క అనిల్ని చూశారు, కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు, 70 లక్షల రూపాయలు 60-70 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు. ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రూపుమాపాం. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఎస్సీ పిల్లల్లో తెలివితేటలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లల
గుంటూరు జిల్లా పొన్నెకల్లులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడనంత ఉత్సాహం ఉంది. పిల్లల్లో అయితే రాజధాని కళ కనపడుస్తా ఉంది. ఆనందం ఉంది, ఉత్సాహం ఉంది. ఇక భవిష్యత్తులో మేము వేరే ప్రాంతానికి పోవాల్సిన పని లేదు. మా ఊర్లోనే మాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మా పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన కార్యక్రమంతో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈరోజు మనందరికీ ఒక పండుగ రోజు. మనం అనుకుంటాం ఆయనేదో పుట్టాడు, ఆయనేదో రాజ్యాంగం రాశాడు, నాకేంటి సంబంధం అని మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే, మనం అందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఈలలేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా మొన్న ఎలక్షన్లో జరిగింది. 14-19లో ఈ మాత్రం కూర్చొని ఎప్పుడన్నా ఆనందంగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమరావతిని ఎడారిగా అభివర్ణించారు, శ్మశానంగా అభివర్ణించారు, పైశాచిక ఆనందాన్ని పొందారు. కనీసం ఇక్కడ ఒక్క పని కానివ్వకుండా అన్ని పనులు అడ్డుపడ్డారు. అలాంటి సందర్భంలో ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఇప్పుడు ఫ్రీగా వచ్చారు, అరిసేవాళ్ళు అరుస్తున్నారు, కేకలు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. మా ఆడపిల్లలైతే ఫోటో కోసం ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్లు కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు చూశాను, కానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి రాజకీయం 14-19లో చూశా. 1924 ఐఎమ్ సారీ 1924 14-19లో మనం ఉన్నాం. స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వ్యక్తిగతంగా నేనెప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్. అందరి మారిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత, సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్షత చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరం సమాన హక్కులు పొందుతున్నామంటే అందుకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అంబేద్కర్ సిద్ధాంతాలను పాటించడమే అసలైన నివాళి అన్నారు. పటాన్ చెరు కొల్లూరులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహానాయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారన్నారు. ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదేనన్నారు. దేశంలో ఏ సచివాలయానికి అంబేద్కర్ పేరు లేదని కేవలం తెలంగాణలోని సెక్రటేరియట్ కి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. 5 మంది ఉందరు, మనం 119 ఉందాం. దాన్ని ఆయన ముందు చూపుతో ఆలోచించి మెజారిటీ పదాన్ని తీసేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంబేద్కర్ అందరివాడు, కానీ తెలంగాణకు మరింత దగ్గరివాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆయన ఆలోచన విధానం వల్ల, ఆయన ముందు చూపు వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.
అందుకే కేసీఆర్ గారు మన రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంగా ఈ దేశంలో నామకరణం చేయడం జరిగింది. ఈ దేశంలో ఏ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు లేదు. మన తెలంగాణ సెక్రటరియట్ కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి అంబేద్కర్ పట్ల మన రాష్ట్రానికి మన ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటి చెప్పింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో మిత్రులారా, ఎప్పటికైనా అంబేద్కర్ అందరివాడు. కొంతమంది తెలుసో తెలియక కొందరివాడు అంటారు. కానీ ఇలా అంబేద్కర్ ముందు చూపు వల్లనే ఇలా చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి, ప్రజలకు సమాన హక్కులు ఏర్పడుతున్నాయి. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల అని చెప్పి ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసి పడుతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. Gracias.